తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ప్రవచనకారుల సంఖ్య పెరిగిపోయింది. భారతం, రామాయణం, భగవద్గీత వీటితో పాటు సమాజంలో మంచి చెడులు, కుటుంబాల్లో మంచి చెడులు వీళ్ళు మీటింగులు పెట్టి చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళని ఆదరిస్తున్నారు. సో అలాంటి ప్రవచనకారుల్లో గరికపాటి నరసింహారావు గారు ఒక ఆయన ఈ మధ్య అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ నాకు కనిపించాడు. ఎక్కడో ఏదో మీటింగ్లో ఆయన పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. పిల్లలు మధ్యాహ్నం భోజనం తినేసి పెళ్లి కొడుకల్లా మంచం ఎక్కి పడుకుంటున్నారు, చదువు సంధ్య లేదు, వాళ్ళకి చదువు రావడం లేదు అని. గరికపాటి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో అని చూసుకోండి ఒకసారి. దాన్ని బట్టి ఆ పిల్లలకు చదువు వస్తుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. రెండోది, విద్య, వైద్యం, మంచినీళ్ళు, వ్యవసాయానికి నీరు, ఇవి ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వమే వీటి పట్ల ఖర్చులు పెట్టి ప్రజలకు ఈ సదుపాయాలు అందేలాగా చూడాలి. మంచి వైద్యం అందించాలి, మంచి విద్య అందించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పిల్లలకి పుస్తకాలు ఇస్తోంది, బట్టలు ఇస్తోంది, షూస్ ఇస్తోంది, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతోంది. ఏమిటి మీకు అభ్యంతరం? దీంట్లో మీకు అభ్యంతరమైన విషయం ఏంటంటే నాకు అర్థం కాలేదు. అయితే ఈ మధ్యాహ్న భోజన పథకం కార్పొరేట్ స్కూళ్ళల్లో లేదు కాబట్టి, డబ్బున్న వాళ్ళ పిల్లలు కాబట్టి, వాళ్ళకి ఈ పథకం అందటం లేదు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారా? పేద పిల్లలకి ఒక్క పూట అన్నం పెడితే ఏమైంది? ప్రభుత్వం కోట్లు ఏమైనా ఖర్చు అయిపోతుందా? ఎందుకు దాని పట్ల, ఆ పథకం పట్ల అంత వ్యతిరేకత ఆయన వ్యక్తం చేశాడు నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఆయనకి అంత వ్యతిరేకత? పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్తారు, ఫీజులు కట్టుకోలేరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు వాళ్ళ పేరెంట్స్ కట్టుకోలేరు కాబట్టి వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం కాస్త భోజనం పెడుతుంది. దానికి ఒక ఆయా ఉంటారు, వంట మనిషి ఉంటారు, ఆ లెక్కలు వాళ్ళు చూసుకుంటారు. ఉపాధ్యాయులు వెళ్ళి వంట చేయరు, ఉపాధ్యాయులు వడ్డించరు, వాళ్ళ సమయం ఏది వృధా అవ్వదు. పాఠశాల మొదలవగానే వంట కూడా మొదలవుద్ది. వంట పని వాళ్ళు ఉంటారు, ఆ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కూరగాయలు కొయ్యటాలు, అన్నం వండడాలు, ఇవన్నీ ఉపాధ్యాయులు వెళ్ళి క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళి కూర్చొని వంటలు చేయటం లేదండి. ఈ విషయం గరికపాటి గారికి ఎందుకు అర్థం కాలేదు నాకైతే తెలియటం లేదు. అంత వ్యతిరేకత వ్యక్తం చేశాడు ఆయన. అన్ని వేల మంది ఉండే సమావేశంలో ఆయన మాట్లాడడం అభ్యంతరకరంగా ఉంది. ఇప్పటికే చాలామంది ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నేనైతే క్షమాపణ అడగను, కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. పేద పిల్లలకు ప్రభుత్వం ఓ పూట భోజనం పెడితే మీకు అందులో వచ్చిన నష్టం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా విద్య, వైద్యం, మంచినీరు, వ్యవసాయానికి నీరు, రోడ్లు, ఇవన్నీ కనీస బాధ్యతలు ప్రభుత్వానికి. ఈ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు కూడా. ఇవి కనీస బాధ్యతలు. చాలా దేశాల్లో ఉచిత విద్య బోధిస్తున్నారు. అసలు స్కూల్లో ఫీజులు కూడా కట్టుకోరు. ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు అక్కడ. పిల్లలకి హై స్కూల్ చదువు వరకు, కాలేజీ చదువు వరకు కూడా ఉచితంగా విద్యను అందిస్తారు. ఇది బాధ్యత అండి, సామాజిక బాధ్యత, ప్రభుత్వాల కనీస బాధ్యత అది. ఆ బాధ్యతను కూడా వాళ్ళు నెరవేర్చకుండా గరికపాటికి ఇలాంటి వాళ్ళు అడ్డుకోవాలని చూడడం, వ్యతిరేకించడం, వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. సమర్థనీయం కాదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసుకుని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు? ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ప్రజల కోసం ఖర్చు పెట్టరా? విద్యకు, వైద్యానికి, తాగునీటికి, సాగునీటికి, రోడ్లకు ఖర్చు పెట్టాలి కదా. అవి కదా కనీస బాధ్యతలు. ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు ఎలా తప్పుకుంటాయి? ఎందుకు గరికపాటి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు? అది ప్రవచనాలు చెప్పుకోవయ్యా, నువ్వు ప్రవచనాలు చెప్పుకో, భగవంతుడి గురించి చెప్పుకో, భక్తి గురించి చెప్పుకో, ఆచార సంప్రదాయాల గురించి చెప్పుకో, మాట్లాడుకో, ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ సామాజిక అంశాల మీదకి వచ్చితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, దీన్ని అంగీకరించరు. ఇలాంటి వ్యాఖ్యలు నీకు ఆదరణ పెంచవు. ఒకవేళ నువ్వు కేవలం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని, మనవరాలని చదివించుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతాను అంటే మాట్లాడుకో. ఆ తర్వాత నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇలాంటి మాటలు సమర్థనీయం కాదు. ఇది స్వాగతించరు కూడా ఎవరు. ప్రజలు వీటిని ఖండిస్తారు.